అంటే ఇప్పుడే మన రామ్ రంగు పడింది రెడ్ సినిమా చూసి వచ్చాను కదా, అంటే సింబాలిక్ గా రెడ్ సినిమా చూస్తున్నాను కదా అని ఆ రెడ్ షర్టు రెడ్ షూస్ కొంచెం బాగా రెడ్ గా తయారయ్యి వచ్చాను అనమాట. ఇంకా మనం తడం అనేసాను. ఆ రెడ్ అంటే తడం రీమేక్ రెడ్ ని మన వాళ్ళు సేమ్ టు సేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ తమిళ్లో ఎలా అయితే ఉందో ఆ స్టోరీ లైన్ ని అదే సీన్స్ ని తీసుకొని కొంచెం సటిల్ చేంజెస్ తో మన ముందుకి చాలా సిన్సియర్ గా ప్రెజెంట్ చేశారు అనే చెప్పాలి. కిషోర్ తిరుమల యాక్చువల్ గా తను ఇంతకు ముందు తీసిన సినిమాల కన్నా దీన్ని కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేశాడు. కానీ రీమేక్ కాబట్టి స్టోరీ ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి ఆ స్టోరీని ప్రెజెంట్ చేయడంలో డెఫినెట్ గా సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఇంకా స్టోరీ పాయింట్ లోకి వెళ్ళిపోతే ఈ సినిమాలో స్టోరీ పాయింట్ కానీ స్టోరీ డిస్కషన్స్ కానీ ఎవరితో పెట్టకండి. ఒకవేళ కనుక మీకు ఈ సినిమా చూడాలి అని ఉంటే స్టోరీ యాక్చువల్ గా చాలా స్లోగా డైరెక్ట్ డైవ్ ఇన్ అయిపోయి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1 hour మనం ఏదో అలా చూస్తూ ఉంటాం, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి, హీరోయిన్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు, మన రామ్ 2 క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. కానీ మనకి అంత ఎక్సైటింగ్ సీన్స్ ఏమి రావన్నమాట, ఎందుకంటే రెగ్యులర్ గా నడిచిపోతూ ఉంటది ఫస్ట్ 1 hour. ఫస్ట్ 1 hour అయిన తర్వాత ఇది థ్రిల్లర్ అన్నారు కదా, థ్రిల్ ఏది అని వెయిట్ చేస్తుంటే అప్పుడు స్టార్ట్ అవుద్ది యాక్చువల్ స్టోరీ. ఆ థ్రిల్ ఎలిమెంట్, అసలు ఆ సస్పెన్స్ ఎలిమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. అండ్ ఆ స్టోరీ పాయింట్ కి ఒక ఫెంటాస్టిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లోకి వచ్చినప్పుడు ఆ సెకండ్ హాఫ్ లో ఆ సస్పెన్స్ ఎలిమెంట్ ని ఎక్కడా లూజ్ చేయకుండా సినిమా చివరి వరకు ఆ సస్పెన్స్ పాయింట్ ని సూపర్ గా పట్టుకొచ్చారు అని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ లో మనకు కొంచెం స్టోరీ హెవీగా అనిపించవచ్చు, బికాస్ ఆ హెవీ స్టోరీ రీజనింగ్ కావాలి కాబట్టి ఈ సినిమాకి కొంచెం హెవీగా అనిపించవచ్చు. బట్ ఆ హెవీ స్టోరీ అయిపోయిన తర్వాత ట్విస్ట్లు టర్న్లు ట్విస్ట్లతో మనం ఒక టెన్నిస్ గేమ్ చూస్తున్నట్టు ఈ రామ మాస్ రామ క్లాస్ రామ అని అటు ఇటు చూస్తూ అతని మీద కన్ఫ్యూజన్ ఇతని మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటూ మొత్తానికి లాస్ట్ లో క్లైమాక్స్ కి ముందు వచ్చే ఆ ట్విస్ట్ రివీలింగ్ సీన్ వాట్ ఇస్ ది సిల్లీ అనుకుంటామేమో, కానీ దాని తర్వాత మళ్ళీ ఫడేల్ మని ఇంకో 2-3 ట్విస్టులు కొడతారనమాట. సో దాంతో మనకి మొత్తానికి ఈ సినిమా తడంని మన వాళ్ళు ఎందుకనమాట రీమేక్ చేశారు, మొత్తానికి మంచి స్టోరీనే ప్రెజెంట్ చేశారు అనుకునేటట్టు ఈ సినిమాని ఎండ్ చేసి ఒక థ్రిల్లర్ చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకి క్రియేట్ చేయగలిగారు అని చెప్పాలి. క్లాస్ గా మనం రామ్ ని ఆల్రెడీ చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం కాబట్టి మాస్ రామ్ ని చూడటం చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇస్మార్ట్ శంకర్ లో ఎంతైతే మాస్ చేశాడో దానికి ఈ సినిమాలో కొంచెం తక్కువే చేశాడు. బట్ ఆ క్యారెక్టర్ లో ఉన్న యాటిట్యూడ్ ని ఆ మాస్ యాంగిల్ ని సూపర్ గా పోర్ట్రే చేశాడు. అండ్ మొత్తానికి 2 క్యారెక్టర్స్ చాలా మంచిగా పోర్ట్రే చేశాడని చెప్పాలి. మాలవిక శర్మ, మన అమృత అయ్యర్ అండ్ మన నివేత, వీళ్ళ ముగ్గురు యాక్చువల్ గా నివేతకి ఈ సినిమాలో ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. మిగతా ఇద్దరు జస్ట్ అలా కనిపించినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అందులో మన మాలవిక శర్మకి కొంచెం స్టోరీకి టైఅప్ అయ్యే కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది, కానీ మన అమృత అయ్యర్ జస్ట్ అలాగా వచ్చి హలో హాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయేటట్టు అనిపిస్తుంది అనమాట. నివేతది పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ కాబట్టి మరీ ఎక్స్ట్రాడినరీగా ఒక కర్తవ్యం విజయశాంతి రేంజ్ లో ఉంటది అన్నట్టే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. బట్ ఆమెకి ఇచ్చిన రోల్ లో ఆమె ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. సంపత్ రాజ్ డిడ్ అ గుడ్ జాబ్. అండ్ సత్య ఫస్ట్ లో కామెడీ టైమింగ్ కి కొంచెం వాడుకున్నారనమాట. సత్యకి రాసిన డైలాగ్స్, సత్య మేనరిజమ్స్, ఆ డైలాగ్స్ ని తను డెలివర్ చేసిన వే చాలా బాగుంది కాబట్టి సత్య క్యారెక్టర్ ని మనం కొంచెం అక్కడక్కడ స్లైట్ గా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. సెకండ్ హాఫ్ లో మన వెన్నెల కిషోర్ తో ఏదో కామెడీ క్రియేట్ చేద్దాం అని ఏదో ట్రై చేశారు, కానీ అది వాట్ ఇస్ దిస్ నాట్ రిక్వైర్డ్ నో అనిపించేటట్టు ఉంటుంది ఆ కామెడీ. ఇంకా మెయిన్ గా ఈ మూవీకి ప్లస్ పాయింట్ మణిశర్మ మ్యూజిక్ అని చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సూపర్ గా ఇచ్చాడు. మెయిన్ గా మన మాస్ రామ్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ సస్పెన్స్ ఎలిమెంట్స్ జరిగేటప్పుడు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సూపర్ గా మణిశర్మ ఇచ్చారు అని చెప్పాలి. ఇంకా ఓవరాల్ గా తడం సినిమా కనుక చూస్తే ఈ మూవీని మీరు రామ్ ఎలా చేశాడు, కిషోర్ తిరుమల తన రెగ్యులర్ ప్యాటర్న్ ని వదిలేసి ఒక కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ ని, ఒక థ్రిల్లర్ ని మన ముందుకి ఎలా ప్రెజెంట్ చేశాడు అన్న ఇంటెన్షన్ తో మీరు థియేటర్ కి వెళ్ళొచ్చు. ఒకవేళ తడం ని కనుక చూడకపోతే ఒక థ్రిల్లర్, మన సంక్రాంతికి రిలీజ్ అయ్యే థ్రిల్లర్ వెరీ రేర్. సో ఈ థ్రిల్లర్ లో అసలు స్టోరీ ఏంటి, అసలు వాట్ ఈస్ ద సబ్జెక్ట్, ఈ రామ్ ఏంటి ఆ రామ్ ఏంటి, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు తడం సినిమాని మన వాళ్ళు రీమేక్ చేయాల్సినంత రేంజ్ స్టోరీ ఏంటి కనుక్కోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ మూవీని థ్రిల్లర్ చూడాలి అన్న ఉద్దేశాలుంటే హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాలో కూర్చుంటే ఫస్ట్ 1 hour కొంచెం మనం బేర్ చేయగలిగితే, సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ హెవీ స్టోరీని కొంచెం మనం చూసి ఓపిక పట్టగలిగితే, ఇంకా సస్పెన్స్ పాయింట్ అండ్ థ్రిల్లర్ పాయింట్ ఫైనల్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి థ్రిల్లర్ చూసాం కదా అన్న
కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ తోనే థియేటర్ నుంచి బయటకు వస్తాం అనమాట. సో ఇంకా అదనమాట సంగతి. ఇంకా నేను ఫస్ట్ లో స్టార్ట్ చేసిన ఊపు మళ్ళీ ఇప్పుడు ఆ ఊపుతోనే ఎండ్ చేస్తాను అనమాట. బాబు ఒకసారి పాట